క్రైస్తల అలసిన వారిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 14. నీ వెలుగు నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. కీర్తనలు 43:3. 12 ప్రశస్త రత్నములు కలిగిన న్యాయ విధాన పథకము వెనుక ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. నిర్గమకాండం 28:30. ఏ సమయమందైనను ఏ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమును గూర్చి అయినను ప్రధాన యాజకుడు ఈ 2 రాళ్ల సహాయముతో దేవుని చిత్తమును కనుగొనును. సంఖ్యాకాండం 27:21. ఈ 2 రాళ్ళు ఏ విధముగా పనిచేసినవో అనున్నది ఒక మర్మము. ప్రధాన యాజకుడు తప్ప వాటిని ఎవరునూ కనుగొనలేరు. ప్రధాన యాజకుని వస్త్రములన్నిటిలో అవి మిక్కిలి ప్రాధాన్యత గలవి. పాత నిబంధన కాలములో దేవుని చిత్తమును కనుగొనుటకు అవే సాధనములు. అందుచేతనే దావీదు ప్రధాన యాజకుడుగా అబ్యాతారును ఏఫోదులోని ఊరీము తుమ్మీము ద్వారా దేవుని చిత్తమును కనుగొనుటకు దానిని తెమ్మని ఎడతెగక అడుగుచుండెడివాడు. 1 సమూయేలు 23:2, 4, 9, 11. దావీదు అదుల్లాము గుహలో దాగుకొనినప్పుడు కష్టములలో బాధలలో ఉన్నవారు ఆ గుహలో అతని యొద్ద ఉండుటకు వచ్చిరి. అక్కడనే దావీదు దేవుని అనుభవపూర్వకముగా ఎరుగగలిగెను. ఆ గుహలో నుండియే దావీదు 34, 57, 107, 108 కీర్తనలను వ్రాసెను. అక్కడ అతడు దేవుని ప్రణాళికను కనుగొను రహస్యమును నేర్చుకొనెను. ఏఫోదు 2 రాళ్లు కలిగిన న్యాయ విధాన పథకము ద్వారా దావీదు చిన్న విషయములలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఆరంభించెను. 1 సమూయేలు 23:15, 12. అందరికీ ఆ ఆధిక్యత అందుబాటులో ఉన్నది. కానీ కొద్దిమంది మాత్రమే ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తమును కనుగొనేవారు. తరచుగా మన పరిస్థితి కూడా అంతే. మనం అనేక పొరపాట్లు చేసి అనేక పర్యాయములు తప్పిపోయిన తరువాత, ఓ ప్రభువా, ఈ దినమున నీ చిత్తమును కనుగొనుటకు నాకు సహాయము చేయము అని అందుము. ఈ పాఠమును మొట్టమొదటలోనే మనము నేర్చుకునవలెను. యేసుక్రీస్తు ప్రభువే జీవించుచున్న మన ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనమందరము ఆయన ద్వారా దేవుని చిత్తమును కనుగొనగలము. మనము మోకరించి తన చిత్తమును చూపించుమని విశ్వాసముతో దేవుని ప్రార్థించవలెను. ఉదాహరణకు, మనము బజారుకు వెళ్ళినప్పుడు మన సమయమును పాడు చేసుకొననవసరము లేదు. సామాన్యముగా జరుగునట్లు చివరిలో దుకాణదారుని ద్వారా మోసగించబడన అవసరము లేదు. మనము కేవలము, ప్రభువా, నేను ఫలాని వస్తువులు కొనదలుచుకొని ఉన్నాను, నన్ను సరియైన దుకాణమునకు తీసుకుని పోయి నేను నా సమయమును ధనమును శక్తిని పాడు చేసుకొనకుండునట్లు సహాయము చేయమని ప్రార్థించిన ఎడల ఆయనే మన పక్షమున బాధ్యత వహించును. బేరమాడుటలో సమయము వ్యర్థపుచ్చనవసరము లేదు. మనము నష్టపడిన దానిని బట్టి బాధపడనవసరము లేదు.